భారత జనాభా గణన 2026 ప్రక్రియలో పార్వతీపురం మంజం జిల్లా రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార రథాన్ని జిల్లా కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఇప్పటికే 15% పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని తెలియజేశారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్న హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో కూడా జిల్లా ముందంజలో ఉందన్నారు. జనాభా గణనలో భాగంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన 33 ప్రశ్నలతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల వివరాలు, మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు వంటి అంశాలను నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమాచారం భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో జనాభా గణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. మూఢనమ్మకాలు, నాటు వైద్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పసరు మందులతో వైద్యం వద్దు, సర్కారీ వైద్యం ముద్దు అనే నినాదంతో ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 2011 తర్వాత జనాభా గణన అనేటువంటిది జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం సెల్ఫ్ ఎన్యూమరేషన్లోనూ నంబర్ 1గా నిలబడి మనది ట్రైబల్ డిస్టిక్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనం 15% తోటి స్టేట్ టాప్గా నిలవడం ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరి కృషి, వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం వాట్సాప్ గవర్నెన్స్ కూడా నంబర్ తోటి ర్యాంకింగ్ ఇవ్వడం కాదు, జనాభాకు ఎంతమంది వాడుతున్నారు అనేది ర్యాంకింగ్ చూసినప్పుడు మనం అందులో కూడా టాప్లోనే ఉన్నాము. అది కూడా అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. పర్టికులర్గా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు స్టాఫ్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అధికారులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఎన్యూమరేషన్ జరుగుతుంది, హౌస్ లిస్టింగ్ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఇందులో కూడా మనం నంబర్ 1 పొజిషన్లో ఇప్పటికే 30% దాటిపోయాం. మనం చాలా బాగా జరుగుతూ ఉంది. ఈ అధికారులు ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంత మనం పర్సంటేజ్ బాగున్నప్పటికీ కూడా ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. లెక్కించడం మాత్రమే కాదు, అది ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా తెలియజేయడం కోసం మనం ఈరోజు ఈ అవేర్నెస్ వెహికల్ ని ప్రారంభిస్తూ ఉన్నాం. మనం దీని ద్వారా మనకు మారుమూల మన్యం ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి కూడా జనాభా గణన మీద అవగాహన కల్పించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పి నమ్ముతూ మనమందరం కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. అందరికి కూడా ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాను.